శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇందాక బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళలకి ఫ్రీ బస్ ద్వారా 6,680 కోట్లు లబ్ధి చెందిందనేసి వారు మాట్లాడారు. ఫస్ట్ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నిజంగా 6,680 కోట్లు వీరు సేవ్ చేయడం మహిళలకి ఈ ఫ్రీ బస్సు ద్వారా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిందని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా వారు చెప్పారు. అయితే కానీ గవర్నమెంట్ ఇంకా మహిళలకి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మనం కూడా. అయితే వీరు చెప్పినట్టు హామీలో మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకి హామీ ఇవ్వడం దాంట్లో తులం బంగారం కూడా ఉంది. 2024 జనవరి నుంచి వారి ఫస్ట్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే December 3 వారు ప్రమాణ స్వీకారం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఇప్పటి వరకు వచ్చేసరికి దాదాపు 18 నెలలు అవుతుంది. టిల్ టుడే 18 నెలల 3 వారాలు అవుతుంది. అంటే దాదాపు 19 నెలలు. ఈ సగటున ఇప్పటి వరకు పెళ్ళైన జాబితా మనకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 190 నుంచి 2 లక్షల మందికి వివాహం అవుతుందంట. ఈ 2 లక్షల మందికి వివాహం వేస్తుంటే ఇప్పుడు తులం బంగారం మనం గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మనకు వచ్చి 1,00,000కి వస్తే వీళ్ళకి 80,000కి వస్తుందేమో అనేసి మనం అనుకుందాం. అప్పటి నుంచి ఒక రేషియో ఏదైతే అప్పుడు 2024 నుంచి ఉందో ఇప్పుడు దాకా ఒక 80,000 రేట్ వేసుకొని మనం మాట్లాడుకుందాం. అయితే వీళ్ళు రేటు తులం బంగారంకి వచ్చేసరికి 1,520 కోట్లు వీరు గవర్నమెంట్ వీళ్ళకి ఎవరైతే మహిళలకి ఇవ్వాల్సిందో వారు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. దానికి వారు ఇచ్చుంటే 1,520 కోట్లు కూడా సేవ్ అయ్యేది మహిళలకి. వీరు గవర్నమెంట్ నుంచి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే బాగుండేది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి 2,500 మహిళలకి ఇస్తా అని చెప్పారు. ఏది 18+ ఉన్న లేడీస్కి ఇస్తామని చెప్పారు. దాదాపు ఇక్కడ మహిళల పాపులేషన్ ఎంత ఉంది వీళ్ళ కులగణన ప్రకారంగా చూస్తేనే 40 లక్షల మంది మహిళలు నుంచి 1,50,00,000 మహిళల వరకు 18+ ఫీమేల్ అనేది ఉన్నారు. వీళ్ళందరికీ 2,500 చొప్పున చూసుకుంటే 18 నెలలకే చూసుకుంటే దాదాపు 63,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉండేది. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ 6,680 కోట్లతో పాటు ఈ 2 స్కీమ్స్ కూడా యాడ్ చేస్తుంటే దాదాపుగా 71,200 కోట్లు వీరికి సేవ్ అయి ఉండేది. అండ్ ఇంకొకటి మనం చూసాము ఏంటంటే మనకి స్కూటీస్ ఇస్తా అని చెప్పారు. సగటున ఇక్కడ స్కూటీస్కి మహిళలకి డిగ్రీ స్టూడెంట్స్కి ఎవరైతే ఇస్తానారో స్కూటీస్ మనం చూస్తే జనాభా చూసుకుంటే ఇక్కడ యాజ్ పర్ రికార్డ్ చూసుకుంటే దాదాపు 50,000 మెంబర్స్ నుంచి 40 నుంచి 50,000 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ బయట అఫీషియల్ రికార్డింగ్ ప్రకారంగా వస్తున్నారు. అయితే ఇక్కడ అఫీషియల్ రికార్డ్ ప్రకారంగా వీరు ఇంతమంది ఉంటే దాదాపు 300 కోట్లు ఓన్లీ స్కూటీస్కి వేయాల్సింది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ ద్వారా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 6,680 కోట్లు అండ్ ఇక్కడ వచ్చేసరికి తులం బంగారం పేరు మీద 1,520 కోట్లు అండ్ ఇక్కడ వచ్చేసరికి 2,500 కింద ప్రతి మహిళలకి అండ్ ఇస్తే వాళ్ళు 18+ ఉన్న మహిళలకి ఇచ్చుంటే 63,000 కోట్లు వీరికి ఇక్కడ లబ్ధి చెందేది. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇంకా స్కూటీస్ ఇచ్చుంటే దాదాపు 300 కోట్లు వీళ్ళకి ఇంకా మహిళలకి లబ్ధి చెందేది. కానీ ఒక స్కీమ్ చెప్పేసి 6,680 కోట్లు లబ్ధి చెందిన మహిళలంటే ఇది నిజంగా మహిళల్ని కించపరిచినట్టే. ఎందుకంటే వారికి రావాల్సిన వాటా అంటే మీరు చెప్పినట్టు ప్రామిసెస్ ప్రకారంగా దాదాపు 75,000 కోట్లు వాళ్ళకి రావాల్సింది. అంటే మీరు ఇంకా వారికి బకాయి ఉన్నది 64,820 కోట్లు వాళ్ళకి ఇంకా మీరు బకాయిలు ఉన్నారు. ఇది కూడా ఇచ్చేస్తే నిజంగా మహిళలకి మీరు పెద్దపీట వేసిందని చెప్పేసి మనం అనుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఈ గవర్నమెంట్ చెప్పింది కొండంత చేసింది గోరంత. అయితే ఇక్కడ మహిళల ఫ్రీ బస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేసరికి అధిక భారమే. ఈ 75,000 కోట్లు నిజంగా ఇప్పటికే అంటే ఇప్పుడు 18 నెలలకే మనకి 75,000 కోట్లు వీళ్ళు ఇవ్వాల్సిందే. దాంట్లో 6,680 కోట్లు వీళ్ళు ఇచ్చారంట. అయితే ఇక్కడ 75,000 కోట్లు చేసుకుంటే ఇంకా వీళ్ళు బకాయి ఉన్నది 64,820 కోట్లు వీళ్ళు ఇంకా బకాయిలు ఉన్నారు. బట్టి విక్రమార్క దీనిపై ఏం స్పందిస్తారో మనం వేచి చూడాల్సి ఉంది. 18 నెలల్లోనే వీళ్ళు వచ్చేసరికి 64,820 కోట్లు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా వీరు ఇంకా 6,680 కోట్లు వారికి బచాయించినాయి అని చెప్పేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒకసారి మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా మహిళలకి వీరు పెద్దపీట వేస్తున్నారా లేకుంటే వంచన చేస్తున్నారా? అసలు ఇవ్వాల్సిన హామీలు వీరు ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.